హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తుమ్మల ఫ్యామిలీ ఆస్ట్రేలియా. సో ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అనమాట. ఏ వీడియోతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా అని థింక్ చేస్తే నేను సీమంతంతో బిగిన్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఇది నా లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ మెమరీ. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలా సీమంతం ముందు రోజు ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళొస్తూ ఇలా ఫుట్ ప్రింట్తో నెయిల్స్ చేయించుకొని ఇంటికి వచ్చాను అనమాట. అలా వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈలోపు మా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఇంకలా మేము డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. సో యాక్చువల్గా బయట డెకరేషన్ చేయించాలంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ మేము ఉండే ప్లేస్లో చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. సో చేసే ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. $700-800 చెప్తున్నారు. ఆ డబ్బులతో మనమే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మొత్తం హ్యాపీగా. సో నేను ఈ గార్లాండ్స్ ఇవన్నీ ఆల్రెడీ నేను హౌస్ వార్మింగ్ టైంలో తెప్పించుకున్నాను ఇండియా నుంచి. అవన్నీ బేగం బజార్లో పర్చేస్ చేశాను. సో ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇంకా నేను అమెజాన్లో చూసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నా శారీ కలర్స్తో కాంట్రాస్ట్గా ఉండాలి, ఫొటోస్కి బాగుండాలి అని చెప్పి ఇది పిక్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా పేజెస్లో కూడా సెల్ చేస్తున్నారు, బట్ వాళ్ళందరూ చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారు. సో ఆ పైనుండే వుడెన్ లాటిస్ లాగా నేను ఈసారి కొంచెం రాయల్గా, కొంచెం యూనిక్గా చేసుకోవాలనుకున్నాను, డిఫరెంట్గా, గ్రాండ్గా ఉండాలని. సో ఆ వుడెన్ లాటిస్ మనం ఇక్కడే తీసుకున్నాం అనమాట. అది కొంచెం పందిరి స్టైల్, పందిరి లుక్లా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను డెకరేషన్లో చాలా చూసి ఉంటాను, చాలా ఎలా ఉండాలి ఏంటి అని నేను చాలా పింట్రెస్ట్లో ఐడియాస్ చూసి నాకు ఇలానే కావాలి అని పర్టికులర్గా నేను థింక్ చేసి వీళ్ళందరితో సతాయించి మరీ చేయించుకున్నాను అనమాట. యూజువల్గా నేను ఎప్పుడు చేస్తాను, కానీ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి పర్క్స్ ఆఫ్ బీయింగ్ ప్రెగ్నెంట్ మనం ఏం పని చేయక్కర్లేదు, జస్ట్ ఆర్డర్స్ చేస్తే చాలన్నమాట. చేసిస్తారు. సర్లే పాపం పిల్ల అడుగుతుంది కదా అని చెప్పి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లైఫ్ చాలా బాగుండేది గైస్. అప్పుడే మనం అందరినీ యూటిలైజ్ చేసుకోవాలి మంచిగా. సో లుక్ ఎట్ దిస్ క్యూట్ లిటిల్ హెల్పర్ అనమాట. వాళ్ళు అక్కడ డెకరేషన్ చేస్తుంటే ఇక్కడ మేము ఇవి రిటర్న్ గిఫ్ట్లకి ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఈ రిటర్న్ గిఫ్ట్లు అన్నీ కూడా నేను మోస్ట్లీ అన్నీ ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఇక్కడ ఎందుకో తెలియదు గైస్, నేను అలిగాను. అమ్మాయిలు అలగడంలో ఎక్స్పర్ట్స్ కదా, అడగడంలో కంటే, అలా నేను కూడా అనమాట. సో అలా సీమంతంకి సంబంధించిన రిలవెంట్ పసుపు కుంకము, ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఇండియా నుంచి తెప్పించాను. ఆ బ్యాగ్స్ కూడా ఇండియన్ అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. సో అలా మేము కూర్చొని ముందు రోజు నైట్ ఈ తాంబూలాలన్నీ సెట్ చేసేసుకున్నాము. అన్నీ ఏం పెట్టాలి ఏంటి, అందులో బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ A to Z అలా చేసుకునేసరికి డెకరేషన్ ఫినిష్ అయిపోయింది. చూడండి, లుక్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. ఈ డాల్స్ కూడా అసలు భలే క్యూట్ ఉన్నాయి అనిపించింది నాకు మాత్రం. ఈ ఫ్లవర్ వేజెస్ ఇవన్నీ నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. నాకు లాస్ట్ మినిట్లో ఇంకా యాడ్ ఆన్ అవ్వాలి అని అనిపించింది. ఇంకొంచెం గ్రాండ్గా చేయాలంటే ఏం చేయొచ్చు అని థింక్ చేసి నేను అలా పెట్టాను. ఈ పైన ఇవన్నీ కనెక్షన్స్ కొన్ని జిప్ టైస్తో ట్యాగ్ చేశారనమాట. అలాగా దాంతో టై చేయడం వల్ల కొంచెం సెక్యూర్డ్గా ఉన్నాయి. ఇది ఫేస్ ఫ్రేమింగ్ కరెక్ట్గా మిడిల్లో నేను సెంటర్లో వచ్చి ఆ సైడ్ మొత్తం అనేది కవర్ అయ్యేలాగా అనమాట. సో ఫొటోస్కి అది చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ సైడ్ టేబుల్ మీద మేము పెట్టాల్సినవన్నీ అనేది అరేంజ్ చేసేసామన్నమాట. ఈ ట్రేస్లో, సిల్వర్ ట్రేస్తో ఇవన్నీ సైడ్కి పెట్టేసాం. ఇలా నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి ఉప్మా చేసేసుకున్నాం, ఇంట్లో ఫాస్ట్గా అయిపోతుందని. ఎందుకంటే ఈవెంట్ నేను 11K అని చెప్పాను అనమాట. సో నెక్స్ట్ రోజు పొద్దున్నే అలా ఉప్మా తినేసి ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అనమాట. నన్ను రెడీ చేయడానికి నా ఫ్రెండ్ వచ్చింది. సో తిన్ను నా ఫ్రెండే అనమాట, నేనేం ఎవరిని హైర్ చేసుకోలేదు యాక్చువల్గా. మన అందరిలో ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అన్నీ ఎక్స్పర్ట్ అయిపోయి ఇలా మేకప్ వేయడం, రెడీ చేయడం అన్నీ చాలా ఫాస్ట్గా చేసేసేవాళ్ళు. సో అలా నాకున్న ఫ్రెండ్స్లో తను చాలా ఫాస్ట్గా రెడీ చేస్తుంది అనమాట. అండ్ చాలా నీట్గా కూడా చేస్తుంది. అస్సలు నాకు మేకప్ వేయడం అయినా ఏదైనా చాలా బాగా చేస్తుంది. తిను నా ఫ్రెండ్ లావణ్య అనమాట. తను యాక్చువల్గా ప్రొఫెషనల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసింది గైస్. ఎవరన్నా క్యాన్బెరాలో ఉండి కావాలి అనుకుంటే తనను కాంటాక్ట్ చేయొచ్చు. తను నా హెయిర్ స్టైల్ చేసింది. చాలా అంటే చాలా ప్రెట్టి ఉంది. ఇప్పుడు ఈ లేస్తో ట్రెండింగ్ అవుతుంది కదా హెయిర్ స్టైల్. సో నేను తనని అడిగాను నాకు అలా కావాలి అని. సో తనే ఇండియా వెళ్ళినప్పుడు ఈ లేస్ తీసుకొని వచ్చి చేసిందనమాట. యాక్చువల్గా ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శారీ కట్టుకోవడం అనేది చాలా టఫ్. నేను నార్మల్గా ఎప్పుడు ఈ పట్టు చీరలు ప్రీ డ్రెప్ శారీస్ తెప్పించుకుంటాను అనమాట. మమ్మీ అలా చేయించి పంపిస్తారు. కానీ ఇంక ఇప్పుడు మెజర్మెంట్స్ క్లియర్గా తెలియదు కదా అని వద్దని చెప్పాను. కానీ నా ఫ్రెండ్ బాగా ట్రై చేసేసింది. లుక్ ఎట్ ద గ్లో గైస్, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది లుక్. ఆ లైట్ చూసారా, అది సివిల్ కన్స్ట్రక్షన్లో వాడేది. సో దాన్ని బట్టే మీరు చెప్పగలరు దట్స్ మై హస్బెండ్ హూ బాట్ దట్. నేను కెమెరా లైట్ తీసుకురా అంటే తను సివిల్ ఇంజనీర్ బ్రెయిన్ యూజ్ చేసి అలాంటి లైట్ తెచ్చాడనమాట. సో ఇక్కడ రెడీ అయిపోయి నేను మొత్తం అరేంజ్ చేస్తున్నాను అనమాట.
యాక్చువల్‌గా ఈ ఈవెంట్ మా ఇంట్లోనే జరిగింది. నేను బయట ఫంక్షన్ హాల్స్ అవి అనుకున్నాను. కానీ మేమిద్దరం కలిసి పర్చేస్ చేసిన ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో, అలాంటిది ఈ మూమెంట్ కూడా మా ఇంట్లోనే జరిగితే బావుండిద్ది గదా! అని నాకు అనిపిచ్చింది బయట ఎక్కడో కన్నా. అందులోనూ నేను లాస్ట్ వీక్స్ ఆఫ్ డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ హాల్స్‌కి ఎళ్ళడం ఇదంతా స్ట్రెస్ ఎందుకు అని జెప్పి ఇంట్లోనే సెట్ చేసుకున్నామనమాట ఇలాగా. కానీ ఎక్కువ మంది ఇంటికొస్తే చాలా కష్టమైపోయిద్ది గదా! కానీ చాలా అంటే చాలా జరిగింది ఈవెంట్. ఇక్కడ నేనంతా అన్నీ ఇంట్లో ఏవెక్కడున్నాయో గూడా నాకే తెలుసు గాబట్టి అందరూ నన్నే అడుగుతున్నారు. ఎళ్ళేలోపు కూడా నేనే ఈ తాంబూలం అది పట్టుకొని ఎళ్ళాలంటే సెట్ చేసుకున్నా అనమాట. సో, ఇక్కడ ఎళ్ళే ముందు పక్కన వచ్చిన అక్క వాళ్ళందరూ చెప్తున్నారనమాట. "నువ్వు ఒక్కదానివి వెళ్ళకూడదు. కపుల్‌గా ఎళ్ళాలి. మీ హస్బెండ్ గూడా రావాలి" అని. సో, ఇక్కడ తనొస్తే ఇంక లెఫ్ట్ సైడ్ నుంచోవాలా, రైట్ సైడ్ నుంచోవాలా అనే డిస్కషన్ జరుగుతుందనమాట. సో, ఫైనల్‌గా తను ఇలా తన లెఫ్ట్ సైడ్‌కి నేనుండాలంట కదా! సో, అలా మేము రెడీ అయిపోయి ఇంక ఇద్దరం కలిసి తను నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడానికి ఎళ్ళాడనమాట. యాక్చువల్‌గా అక్కడ కొంతమంది చెప్పడం ఏంటంటే, హస్బెండ్ ఇన్వాల్వ్‌మెంటు కొంతమంది సైడేమో ఉండిద్దంట. సీమంతం చేసేటప్పుడు ఫస్ట్ తనే కూర్చోబెట్టి, పసుపు, గాజులేసి, తనే కుంకం పెట్టి, పూలు పెట్టాలన్నారు. కొంతమందికి ఉండదని చెప్తున్నారనమాట. సో, కానీ మా సైడయితే ఉంటది అని మా మమ్మీ నాకు ముందే చెప్పారనమాట. అందులోనూ మా అక్కకి సీమంతం జరిగింది కాబట్టి, ఇద్దరు పిల్లలప్పుడు నేను చూసాను కాబట్టి వీడియోస్‌లో అది నాకు ఐడియా ఉందనమాట. మాకైతే ఖచ్చితంగా ఫస్టే హస్బెండ్ వచ్చే తనే చేయాలి. తన చేతుల మీదకనే జరగాలి అన్నట్టు చెప్పారు ముందే. సో, నేనింక మా సైడ్ లానే ఫాలో అయితున్నాననమాట. మీ అందరి సైడ్ ఇలానే ఉండిద్దా? హస్బెండే చేస్తారా ఫస్టు? లేకపోతే నార్మల్‌గా ఇంట్లో పెద్దవాళ్ళతో స్టార్ట్ చేస్తారా అనేది చెప్పండి గైస్. తను రోజు నార్మల్ నా చెవిలో పూలు పెడతాడు. ఈరోజు మాత్రం తలలో పువ్వు పెట్టాడు. సో, అలా నా చేతికి గాజులేసాయి. ఏంటో తెలీదు. నేను యాక్చువల్‌గా 5th మంత్ సీమంతం అప్పుడు కొనుక్కున్న బ్యాంగిల్స్ నాకిప్పుడు టైట్ అయ్యాయి కొంచెం. అప్పటికన్నా ఇప్పుడు ఎందుకు చేతులు లావయ్యాయో తెలీదు. తిను మా పక్కన ఇంటి ఆంటీ నార్త్ ఇండియన్ అనమాట. చాలా మంచోళ్ళు. కానీ వచ్చిన అందరిలో వాళ్ళే ఏజ్డ్ అని చెప్పి అలా స్టార్ట్ చేశారు. ఇలా మా కమ్యూనిటీలో ఉండే అక్క వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇలా నన్ను బ్లెస్ చేసి అక్షింతలేస్తూ, అందరూ గంధం పెట్టి, బ్యాంగిల్స్ ఏస్తూ అసలు చాలా అంటే చాలా జరిగింది. అసలు చాలా డిఫరెంట్‌గా అనిపించింది ఈ ఎక్స్‌పీరియన్స్. బట్ మా మమ్మీ, మా అక్క వాళ్ళు లేరు అనేది మాత్రం నాకు చాలా అంటే చాలా అనిపించింది. ఉంటే బావుండేది చాలా. బట్ ఏం చేస్తాం ఇంకా వేరే కంట్రీస్‌లో ఉండేటప్పుడు ఫ్రెండ్సే మన ఫ్యామిలీ అనుకోవాలి కాబట్టి ఇంకేం చేయలేము. యాక్చువల్‌గా నేను మా మమ్మీ వచ్చాక చేసుకుందాం అనుకున్నాను సీమంతం. కానీ మా మమ్మీ వచ్చేసరికి 10th మంత్ వస్తది. ఇంక అప్పుడు చేసుకోకూడదు అండ్ 9th మంత్ వచ్చాక డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు కదా! అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళెవ్వరు లేకుండానే చేసుకోవాల్సొచ్చిందనమాట. ఇక్కడ ఉండే వాళ్ళే నా ఫ్రెండ్సే ఫ్యామిలీ అనుకుని చేసుకున్నాను. సో, అందరూ ఇలా బ్లెస్ చేశారనమాట చూడండి. కానీ ఈవెంట్ జరిగినంతసేపు కూడా నేను కంటిన్యూస్‌గా మా హస్బెండ్ హైడ్రేట్ చేస్తూనే ఏదో ఒక స్నాకింగ్ ఇస్తూనే ఉన్నారనమాట. ఇంకా దాని తర్వాత ఇలా అందరూ కలిసి వచ్చిన అక్క వాళ్ళు లేడీస్ అందరూ కలిసి ఇలా మంగళ హారతి స్టార్ట్ చేశారనమాట. పాట పాడుతూ హారతి ఇచ్చి బేబీని బ్లెస్ చేస్తూ అలా చేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎవరు నా బ్లడ్ రిలేషన్ కాకపోయినా సరే అందరూ దగ్గరుండి నేను హ్యాపీ ఉండాలి, నన్ను హ్యాపీ చేయాలి, బేబీకి మంచి జరగాలి అన్నట్టు అందరూ చాలా అంటే చాలా మంచి మనసుతో దీవించారు. థ్యాంక్ యూ టు ఎవ్రీబడీ నా కోసం వచ్చి నన్ను బ్లెస్ చేసి, ఇలా నా కోసం అందరూ చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో అందరూ ఆ రీల్ తీద్దాం, ఈ రీల్ తీద్దాం, వీడియోస్ చేద్దాం అన్నట్టుగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్‌తో చేశారనమాట. నలుగురు ఆడోళ్ళు కలిస్తేనే వచ్చేదే మోస్ట్ ఇంపార్టెంట్ ఫోటోస్ గురించి, ఎలా రెడీ అవ్వాలి అదే కదా! సో, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీల్‌ని డైరెక్ట్ చేశారు. నేను కొన్ని రీల్స్ అయితే పోస్ట్ చేశాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. కొన్ని పోస్ట్ చేయాలి యూట్యూబ్‌లో చూడండి. చాలా వచ్చాయి. సో, ఇదైతే చాలా టర్న్ అవుట్ అయింది. యాక్చువల్‌గా నాకు వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టే థాట్ లేదు సీమంతం జరిగినప్పుడు. సో, నేను అందుకనే యూట్యూబ్ వీడియోకి తగ్గట్టు ఏమి వీడియోస్ తీయించుకోలేదనమాట. నా దగ్గరున్న అన్ని వీడియోస్‌ని కలిపి ఇలా పోస్ట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు తెలీదు నేను కరెక్ట్‌గా చేస్తున్నానో లేదో గూడా, ఎలా మాట్లాడుతున్నానో. నేను నార్మల్‌గా బానే మాట్లాడతాను. కానీ ఏంటో మరి యూట్యూబ్ వాయిస్ ఓవర్ అనేసరికి నాకు చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇంకిక్కడ అందరూ లంచ్ చేసి వచ్చిన తర్వాత సో, తాంబూలాలు తీసుకొని లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయారనమాట. నా క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు. సో, అందరూ మార్నింగ్ ఫోటోస్ దిగడం అనేది కుదరలేదనమాట. రెడీ అయిన వెంటనే టైంకి జరగాలి అన్నట్టు ఆ టైంకి ఈవెంట్ చేసేసాము. సో, అందుకనే కొంచెం లంచ్ చేసి బ్రేక్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫోటోస్ దిగుతున్నామనమాట ఇక్కడ. యాక్చువల్‌గా ఫస్ట్ రెడీ అయిన వెంటనే దిగితే చాలా వచ్చుండేవి. కానీ చివర్లో దిగడం వల్ల స్టిల్ ఆ ఫేస్ అవన్నీ అయితే అంతే ఉన్నాయి గానీ కొంచెం టైర్డ్ అయిపోయినట్టయితే ఉన్నాను. హోప్‌ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, ఇంప్రూవైజేషన్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో గైస్. అండ్ ఈ శారీ, జ్యువెలరీ డీటెయిల్స్, డెకరేషన్ డీటెయిల్స్ అన్నీ నేను యూట్యూబ్ షార్ట్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేశాననమాట. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ లుక్ మీ అందరికీ నచ్చిందో లేదో నాకు చెప్పండి గైస్. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.